జాతీయ ఓటరు దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సునయన సమావేశం మందిరంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య అధ్యక్షతన యువ ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ ఓటును నమోదు చేసుకోవడంతో పాటు అందరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. అనంతరం నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్యలు మాట్లాడారు. డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనం డిక్లేర్ చేసుకున్నాం, ఆమోదించినాం. డెమోక్రసీ అంటే ఏంటనేది ఇందాక పాప జూనియర్ కాలేజ్ గూడూరు నుంచి వచ్చినటువంటి పాప చెప్పింది. సో ప్రజలకే అధికారం ఉన్నటువంటి, సో ప్రజలకి అధికారం ఉండాలంటే ఎట్లా ఇవ్వాలి, ఆ ప్రక్రియని ఎంపిక చేసుకునే విధానం ఎట్లా, అధికారాన్ని ఎవరిని పెట్టాలి అనేటువంటి దాన్ని, ఆ ప్రక్రియలో ఎవరికి అధికారం ఉంది, ఎవరు ఎంపిక చేసుకుంటారు, స్టేక్ హోల్డర్స్ ఎవరు అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు విధి విధానాలను కూడా రాజ్యాంగం మనకి స్పష్టపరిచింది. ఎవరు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పరిపాలకులుగా ఉండటానికి ప్రతినిధుల్ని ఎన్నుకునేటువంటి అవకాశం కల్పించింది. అది మనకి ఆ ఎన్నుకునేటువంటి వారిని ఆ పేరు పెట్టింది ఏంటంటే ఓటర్, ఎంపిక చేసుకునేటువంటి వారు, సెలెక్ట్ చేసేటువంటి వారు. మనం విడిగా ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ అట్లా అంటాం. కానీ డెమోక్రసీలో రిప్రజెంటేటివ్ని ఎంపిక చేసుకోవడం, ఎలక్ట్ చేసుకునేటువంటి హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళని ఓటర్ అంటాం. సో ఈ ఓటు హక్కు కొన్ని దేశాల్లో కొన్ని పరిమితులతో ఇస్తారు. సో ఇంత ఆస్తి ఉన్నటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి, ఇంత చదువుకున్నటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఇట్లాంటి కొన్ని పరిమితులు విధించబడి ఉన్నాయి. కానీ మన దేశంలో వీటన్నింటికి భిన్నంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి భారతీయులకి ఓటు హక్కు వచ్చింది. సో మన భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో రాసుకున్నాము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మనం రూపొందించుకున్నామని చెప్తూ ఇది వీళ్ళకి సమానత్వాన్ని కూడా గ్యారెంటీ ఇస్తుంది రాజ్యాంగం. సమానత్వం, ఈక్వాలిటీ. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ఏర్పాటు చేసుకొని 1900 ఇంత పెద్ద ఓటర్లు ఉన్న దేశంలో మన వంతుగా మన బాధ్యత ఏంటి అంటే, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూసుకుంటే 65% వరకు ఓటింగ్ పర్సెంట్ ఉంది. అంటే ఇంకా మనం 100% రీచ్ అవ్వలేము. మన రాష్ట్రం అయితే లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ లో 80% వరకు మనం జనరల్ ఎలక్షన్స్ లో రీచ్ అయ్యాం. సో ముఖ్యంగా అందరూ కూడా ఓటర్స్ కింద నమోదు చేసుకున్న తర్వాత ఎంతమంది ఓటేశారు అనేది నిర్ణయించడం తెలుస్తుంది. కానీ ఓటర్ కిందే నమోదు చేసుకున్న వాళ్ళు అసలు ఓటర్ జాబితాలోనే ఉండరు. సో ఎంతమంది ఓటర్ల కింద నమోదు చేసుకోలేదు అనేది మనకి ఓటింగ్ శాతంలో ఎక్కడా కనిపించదు. ఓటర్ కింద రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, అసలు ఓటర్ కింద నమోదు చేసుకునే వాళ్ళు ఎక్కడా లెక్కల్లో ఉండరు. కాబట్టి అందరూ కూడా కంపల్సరీ వాళ్ళు ఓటర్ కింద రిజిస్టర్ చేసుకోవాలి.